ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది, ఎలా అనిపించింది? సూపర్ ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ఏంటో అర్థం కావట్లేదు. నీకు ఎలా అనిపించింది ఏంటి? నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ అన్నెసరీ సీన్స్ లేవు, బోరింగ్ అనిపించలేదు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే. చాలా బాగుంది. ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని చెప్పి క్యూరియాసిటీ ఉంది. ఇప్పటి వరకు అయితే మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నాకైతే నచ్చింది. ఒకటి గమనించావా, అసలు అన్వాంటెడ్ గా ఎక్కడ సాంగ్స్ పెట్టలేదు, సీన్స్ కూడా లేవు. ప్రతి సీన్ ఇంపార్టెంట్ సీన్ పెట్టారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్. ఎస్, కొట్టేశాడు, హిట్ కొట్టేశాడు. ఎస్, రవితేజ అన్న కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా సూపర్ ఉంది. ఫైనల్లీ కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చాడు. హోప్ఫుల్లీ ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలి, కంటిన్యూ చేయాలి. అప్పుడు కమ్బ్యాక్ ఇచ్చాడని స్ట్రాంగ్ గా చెప్పచ్చు. నేను ఇంకా అదే మూవీలోనే ఉన్నాను. ఇంకా ఆ ట్రాన్స్ లో ఉన్నాం. అసలు ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అనుకున్నా, సెకండ్ హాఫ్ అసలు తిప్పేసాడు. అసలు సినిమా మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మంచి మూమెంట్స్ ఉంటాయి, లైట్ హార్టెడ్ వెళ్తుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్లీ డార్క్ వెళ్ళిపోతుంది. కనెక్ట్ అవుతాం. కొంచెం సెన్సిటివ్ ఉన్నది కొంచెం ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎక్కువ ఫీల్ అవుతారు. మనోడు రాజగుండి కాబట్టి ఇంకా ఉన్నాడు. అండ్ సాఫ్ట్ హార్టెడ్ ఎవరైనా ఉంటే మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు బకెట్లు తీసుకెళ్ళండి, కొన్ని టిష్యూస్ పట్టుకెళ్ళండి. రవితేజ అన్న అయితే ఏడిపించేశాడు. యాక్టింగ్ సాగొట్టాడు. సూపర్ యాక్టింగ్ అయితే అందరూ బాగా చేశారు. రవితేజ అన్న బాగా చేశారు. సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. నక్షత్ర అంట అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ అంతా. ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ మధ్య సీన్స్ బాగా రాసుకున్నారు. చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆ సీన్స్ కి. అది ప్లస్ అని చెప్పొచ్చు కూడా మూవీ కూడా. ఎమోషన్స్ కూడా అక్కడ చాలా బాగా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి జీవి ప్రకాష్ చాలా బాగా చేశారు. కమింగ్ టు డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రీవియస్ ఫిలిమ్స్ మజిలీ తీశారు అండ్ ఖుషి తీశారు. విజయ్ శివ నిర్వాణ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ టిల్ నౌ అని చెప్పొచ్చు. ఈ ఫిలిం ఎక్కడ ఆర్టిఫిషియల్ సెట్స్ చేశారు అన్నట్టు ఏం లేకుండా రియల్ లొకేషన్ షూట్ చేశారు. అదొక అథెంటిసిటీ తెచ్చింది ఫిలిం కి. రైటింగ్ చాలా బాగుంది. బట్ కొంత అందరు కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే జానర్ అని షిఫ్ట్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ జానర్ లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో జానర్ షిఫ్ట్ అయిపోద్ది. అసల్ ఫస్ట్ హాఫ్ లో మీరు చూసిన రవితేజ వేరు, సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మామూలుగా ఉండదు. అసలు ఎమోషనల్ సీన్స్ ఎంత న్యాచురల్ గా, ఎంత సర్టిల్ యాక్టింగ్ ఉందో, అలాగే మంచి ఇంటెన్స్ సీన్స్ అప్పుడు కూడా అలాంటి ఇంటెన్సిటీ క్యారీ చేశారు త్రూ అవుట్ గా. స్క్రీన్ ప్లే చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు ఎక్కడ బోర్ అనిపించలేదు. నేను ఫోన్ వాడలేదు అసలు. థియేటర్ లో ఫోన్ కూడా ఓపెన్ చేయలేదు. అంత బాగా కనెక్ట్ అయిపోయాం. ప్రతి సీన్, ప్రతి షాట్ మైండ్ పోయింది లోపల. నార్మల్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండ్ ఎలా ఉండాలి అనేసి నీట్ గా అది కూడా మంచిగా చూపించారు, క్యారీ చేశారు. డెఫినెట్లీ అందరూ కనెక్ట్ అవుతారు. ఎస్, అందుకే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళాలని చెప్తున్నారు. లాస్ట్ టైం బాగా ఎంజాయ్ చేసిన మూవీ రవీనది అయితే రాజాదగిరి. అయితే దాని తర్వాత ఇది మధ్యలో ప్రాపర్ హిట్ అంటూ లేదు. చాలా ట్రై చేశారు, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ హీస్ ఇన్ కరెక్ట్ ట్రాక్. అవుట్ ఆఫ్ నా రేటింగ్ వచ్చేసి 3.8. అండ్ యాక్టింగ్ వైజ్ రవాణా అయితే నేనైతే 4.5 ఇస్తాను. అందులో ఇంత చాలా సెన్సిటివ్ రోల్ తీసుకున్నారు కదా, అంటే ఇలాంటి స్వామి రోల్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా సెటిల్ యాక్టింగ్ ఉండాలి. ఎక్కడ కొంచెం పవర్ బోర్డ్ అయినా కొంచెం డిఫరెంట్ కన్వే అవ్వచ్చు. సో అది ఎక్కడ అలా చేయకుండా ఎంత కావాలో అంత. ఆయనకి తెలుసు మాస్ మహారాజ్ అంటారు ఆయన. అందుకే అయ్యారు. ఊరికనే ఎందుకు వస్తాయని మన మాస్ మహారాజ్ రవి అన్న ఇటు కొట్టారు. అందరూ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఈ రేటింగ్ చెప్పలేదు. నా రేటింగ్ 5/4 ఇస్తాను. నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ మూవీలో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.